విక్రమ్ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత గారికి, నెక్స్ట్ మై భారత్ యువజన కేంద్రం యొక్క అధికారులకి, మా విక్రమ్ సింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగ అధికారులైనటువంటి ఉదయశంకర్ అల్లం గారికి, సుబ్బారెడ్డి గారికి, వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతదేశం ప్రస్తుతం ఉన్న 4వ అతిపెద్ద ఆర్థిక ప్రజాస్వామ్యము పొజిషన్ నుంచి 1వ స్థానానికో లేదా 2వ స్థానానికో మనం ఏం చేసుకొని ముందుకెళ్తున్నాం. సో దీనిలో భాగంగా మన భారత ప్రధాని మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశమై ప్రపంచంలో 1 లేదా 2వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతూ వికసిత్ భారత్ అవ్వాలనే ఒక స్లోగన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అని ఒక స్లోగన్ ఇచ్చారు. సో ఈ రెండు సాకారం అవ్వాలంటే దేశభక్తి పెరగాలి, ప్రజల సహకారం అవసరం. సో ప్రతి రంగంలో పనిచేసే వ్యక్తులకు, విద్యార్థులకు, ప్రజలకి, ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళు కూడాను ఈ దేశం యొక్క ఆ నినాదాలకు ఆకర్షితులై వాళ్ళు చేయాల్సిన పనిని కూడాను సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం ముందుకెళ్లి వికసిత్ భారత్ 2047 లేదా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాకార దిశగా అడుగులు పడతాయి. సో దేశంలో స్వాతంత్రం వచ్చే టయానికి, అంటే 1947 మన స్వాతంత్రం వచ్చే టయానికి దాదాపు 565 రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి మన భారతదేశంలో. మనకు తెలుసు, వివిధ భాషలకు, వివిధ సంస్కృతులకు పుట్టినిల్లు మన భారతదేశం. సో 565 రాచరిక రాష్ట్రాలు 565 ఉన్నాయి. ఈ 565 రాచరిక రాష్ట్రాలకి రాజులు లేదా నవాబులు వాళ్ళ ఏలుబడిలో ఉన్నాయి. ఎప్పుడైతే 1947లో స్వాతంత్రం వచ్చిందో, ఆ స్వాతంత్ర అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో అదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 565 ఒక విధంగా సంస్థానాలను ఏకం చేస్తే తప్ప భారతదేశం పురోగమించదు అని చేసే ఉద్దేశంతో ఈ 565 సంస్థానాల అధిపతులకు, వాళ్ళు రాజులు అవ్వచ్చు లేదా నవాబులు అవ్వచ్చు, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి దేశం యొక్క యూనిటీకి, అంటే మొత్తం భారతదేశం అంతా కూడాను ఈ సంస్థానాలన్నీ ఏకమైపోయి ఒకే దేశంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 562 సంస్థానాలు రైట్ ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పంద పత్రాలపై సంతకం చేసేసి వాళ్ళకున్న ఆ మిలిటరీని, వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థని, వాళ్ళ పరిపాలనా వ్యవస్థని మొత్తం భారతదేశానికి, భారత ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఒక 3 ప్రాంతాలు మాత్రమే దానికి అంగీకరించలేదు. దాంట్లో ఒకటి హైదరాబాదు, నవాబు ఏలుబడిలో ఉండింది, అది జూనాగఢ్ ఒకటి, దాని తర్వాత కశ్మీర్. సో వల్లభాయ్ పటేల్ గారు నచ్చజెప్పాల్సినంత వరకు నచ్చజెప్పిన తర్వాత సైనిక చర్యకు ఉపక్రమించి 1948లో హైదరాబాద్ నవాబును ఓడించి భారతదేశంలో అంతర్భాగం చేశారు. జూనాగఢ్ లో ముస్లిం ప్రభువులు ఉన్నారు, కానీ అక్కడ ప్రజలలో ఎక్కువ సంఖ్య తీసుకుంటే హిజ్బులు ఉన్నారు. సో ప్లెబిసైట్ అంటుంటాం లేదా రెఫరెండం అంటాం. ఇలాంటి రెఫరెండాన్ని ఇమ్మీడియట్ గా సైన్యం పంపించి చేపించి అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారనే ఒక విషయం తెలిసిన తర్వాత అక్కడున్న నవాబులను కూడా ఒప్పించి జూనాగఢ్ కూడాను, యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి 3 ఛాయిస్లు ఇచ్చారు. వీళ్ళన్నిటికీ మీరు కావాలనుకుంటే పాకిస్తాన్తో జాయిన్ అయిపోవచ్చు, లేదా ఇండియాతో జాయిన్ అయిపోవచ్చు, లేదు మీకు ఈ రెండింటికి కూడా ఇష్టం లేకపోతే స్వతంత్రంగా మనగలగవచ్చు అని చెప్పేసి ఒక
ఒప్పందం పైన సంతకాలు పెట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీకు తెలుసు, విభజన జరిగినప్పుడు 2 దేశాలు ఏర్పడ్డాయి, భారతదేశం ఒకటి, పాకిస్తాన్ ఒకటి. సో వీళ్ళందరికీ ఛాయిస్ ఇచ్చినప్పుడు కొన్ని మన భారత్ లో అంతర్భాగంగా ఉండి పాకిస్తాన్ తో కలుస్తామన్న సంస్థానాల్లో ఒక ఈ హైదరాబాద్ ఒకటి. సో ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఎక్కడో ఉండి దాంట్లో భాగంగా కలిసి హైదరాబాద్ ఉంటానంటే అంతర్గత సమస్యలు ఎక్కువైపోతాయని చెప్పేసి ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యను చేసేసి 1948లో భారత్ లో అంతర్భాగం చేశారు. సో అదేవిధంగా జూనాగఢ్, కాశ్మీర్. మీకు తెలుసు కాశ్మీర్ సమస్య ఎంత జటిలమైందో ఆ తర్వాత రోజులలో వాటికి ఒక స్పెషల్ ఆర్టికల్ ఇచ్చి ఆ ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళకి రూలింగ్ ఇచ్చినప్పుడు ఎంత మారణ హోమాలు జరిగాయో మీకు తెలుసు. ఇప్పుడిప్పుడు కుదురపడుతుంది. సో ఒక దేశం ఆర్థికంగా పురోగమించాలంటే ఆ దేశంలో శాంతి అనేది చాలా అవసరం. శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మనం అందరం కలిసి ఉంటేనే ఆ శాంతికి స్థాపన జరుగుతుంది. సో ఇవన్నీ మనం రియలైజ్ అయ్యే విధంగా ఈరోజు ప్రజలను, యువకులను, వివిధ రంగాల్లో పనిచేసే ప్రజలను వీటిపైన అవగాహన పెంచే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ 150 కిలోమీటర్ల రన్ అనేది అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అరేంజ్ చేశారు. దానిలో భాగంగానే వివిధ జిల్లాలలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేశారు. సో మన నెల్లూరులో 31వ తారీఖు, కావల్లో 7వ తారీఖు ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న వక్తలు కూడా చెప్పారు మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకు నెల్లూరులో ఈ 5 కిలోమీటర్స్ వాక్ అరేంజ్ చేశారనేది. విఆర్ కాలేజ్ నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒక సద్భావన యాత్రలాగా చేసేద్దాం. సో దీని ద్వారా మనం సమాజానికి చెప్పేది ఏంటంటే మనమందరం కలిసి ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది. అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది నోచుకుంటుంది. అలా అభివృద్ధి జరిగితేనే కంటిన్యూగా 2047కు అంటే భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకొని 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భానికి పురస్కరించుకొని అభివృద్ధి చెందిన దేశంలో 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ మనం చేరుకోవడానికి దోహదపడుతుంది. సో మీడియా మిత్రులందరూ కూడాను ఈ విషయం పైన బాగా దృష్టిని సారించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి మన దేశంలో ఈ యూనిటీ యొక్క ప్రాముఖ్యతను మీరు చాటి చెప్పి దేశం 2047కి వికసిత్ భారత్గా అవతరించడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఏ కార్యక్రమం గురించి విస్తృత ప్రచారం చేయాలి అనుకున్నాము అనేది మీకు మనకు మహేందర్ రెడ్డి గారు చెప్పారు. సో సమైక్యత అనేది భారతదేశానికి అత్యంత అవసరమైనటువంటి అంశము. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జాతీయ సమైక్యత కోసము ఎంత కృషి చేశారు, ఎన్ని రకాలైనటువంటి వివిధ రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని అంటే మనకు ఒక దేశంగా ఒకే పరిపాలనా వ్యవస్థ కింద తీసుకురావడానికి కృషి చేశారు. సో మన గ్రేట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంత పట్టుదల గట్టిగాను చాలా కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క స్మరణ తెచ్చుకొని మనం 31వ తేదీ ఈ సమైక్యత పాదయాత్ర అనేది చేస్తున్నాము. సో ఆ పాదయాత్రలో విస్తృతంగా ప్రజలు, యువత అందరూ భాగస్వామి అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క సంకల్పము. సో ఈ సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రజలని ఎక్కువగా చైతన్యపరచాలి. ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ 31వ తేదీన, అక్టోబర్ 31వ తేదీన, కావల్లో నవంబర్ 7వ తారీఖున జరుగుతూ ఉంది. సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి బిజీ వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక స్పృహ అనేది కానీ లేదా జాతీయ సమైక్యత మీద కావచ్చు, ప్యాట్రియాటిక్స్ మీద కొంచెం తక్కువ దృష్టి పెడుతున్నారు. సో మళ్ళీ మనం పునరంకితం అవ్వాలి, జాతీయ సమైక్యతకి మనందరం కృషి చేయాలి. ఈ పాదయాత్రని సమైక్యత యాత్రని దిగ్విజయంగా చేయడానికి మీరందరూ కూడా విస్తృతంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను.